ఇప్పుడు పట్టుకోండి. సో ఈ బాక్స్లో డస్ట్ అనేది కలెక్ట్ అవుతుంది. ఈ డస్ట్ అనేది డైరెక్ట్గా బ్యాగ్లోకి వెళ్ళిపోతుంది. సో బ్యాగ్లో పోకుండా ఇక్కడ ఎందుకు స్టక్ అయిందంటే నీళ్లు పోయాయి లోపలికి. అంటే మీరు వాటర్ లెవెల్ అనేది మ్యాక్స్లో పెట్టారు. సో లో, మీడియం, హై ఉంటుంది. హైలో పెట్టారు అంటే ఎక్కువ వాటర్ కావాలని పెట్టారు. ఆ ఎక్కువ వాటర్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ బ్రష్ రొటేట్ అవుతుంది. ఒకసారి వెళ్ళగా అందులో మళ్ళీ రిటర్న్ రాగానే అందులో వాటర్ కింద ఉంటుంది కదా, ఫ్లోర్లో వాటర్ ఉంటాయి, అవి ఇందులోకి వెళ్ళిపోతాయి. మెత్తగా అయిపోతుంది, డస్ట్ అంతా అతుక్కపోతుంది, అప్పుడు లోపలికి తీసుకోదు. సో అందుకోసమే ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ నేను చేంజ్ చేసేసాను, మీడియం పెట్టేశాను. ఇది తీసేసి ఇదంతా వాటర్ వాష్ చేసుకోవాలి. ఈ హెపా ఫిల్టర్ తీసేసి ఇదంతా వాటర్ వాష్ చేసుకోవాలి. ఇది కడగొచ్చు, ఇది కడగకూడదు. ఇది ఒకటి కడగకుండా ఇదంతా కడుక్కోవచ్చు. మళ్ళీ డ్రై అయిన తర్వాతనే యూస్ చేయాలి. వెట్లో ఆరిన తర్వాత ఇది పెట్టాలి, ఆరక ముందే పెట్టకూడదు. అది ఇది 120 డేస్ మాత్రమే వస్తుంది అనమాట. ఆఫ్టర్ 120 డేస్ రీప్లేస్ చేయాలి, మళ్ళీ కొత్తది కొనుక్కోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి సైడ్ బ్రష్, ఐదర్ వ్యాక్యూమ్ బ్రష్ అంటారు. ఇది 150 డేస్ అవుతే చేంజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎంట్రికలు చుట్టుకున్నా కూడా ఒక వారానికి ఒకసారి మొత్తం క్లీన్ చేసుకోవాలి మిషన్ మొత్తం, మీరు నీట్గా ఉంటుంది మీకు. నెక్స్ట్ ఇది వచ్చేసేసి ఫ్రేమ్. దీన్ని మెయిన్ బ్రష్ అంటారు. హెయిర్ కలెక్టింగ్, లాంగ్ హెయిర్, షార్ట్ హెయిర్, థ్రెడ్స్ అన్నిటి చుట్టుకుపోతాయి. తర్వాత యాంటీ అంటే ఆటోమేటిక్ అదే కట్ చేసుకుంటుంది, మీరు ఏం చేయని అవసరం లేదు. వాటర్ వాష్ చేయకూడదు, ఇది చేయకూడదు. 300 డేస్ 3 అంటే సంవత్సరం తర్వాత ఇది చేయించాలి. మంచిగా ఉంటే యూజ్ చేయండి, మంచి లేకపోతే చేయించాలి. ఇది వచ్చేసేసి సైడ్ బ్రే. ఇది మాపింగ్ ప్యాడ్ క్లాత్ ఉంటుంది చూడండి, వెట్ తడిగా ఉంది చూడండి, ఎందుకంటే వాటర్ అందులోనే ఉండిపోయి పైకి పోలేదు. ఇది డ్రై చేసుకుంటుంది అక్కడ. సో ఈ రెండు వచ్చేసి 150 డేస్ తర్వాత చేంజ్ చేయాలి. యాప్ చెప్తుంది ఎప్పుడు చేంజ్ చేయాలనేది కూడా. నెక్స్ట్ ఇవి సెన్సార్స్ 1, 2, 3, 4. ఈ బ్రష్ ఇలా రెగ్యులర్గా రొటేట్ అవుతుంది, డస్ట్ పడుతుంది సెన్సార్స్ పైన. అప్పుడు యాప్ నోటిఫికేషన్ ఇస్తుంది, యాజ్ వెల్ మిషన్ కూడా అనౌన్స్మెంట్ ఇస్తుంది, యాంటీ డ్రాప్ సెన్సార్స్ అని. అప్పుడు డ్రై క్లాత్తో ఇలా తుడిస్తే సరిపోతుంది. తడి గుడ్డ పెట్టకూడదు, పొడి గుడ్డ మాత్రం పెట్టాలి. డ్రై టిష్యూ పేపర్ కూడా పెట్టాలి, డ్రై టిష్యూ పేపర్. ఇవి కార్పెట్స్ ఉంది. ఇది ఇయర్ బడ్, చెవులో పెట్టుకుంటాం కదా ఇయర్ బడ్, దాంతో క్లీన్ చేసుకోవాలి. వారానికి ఒకసారి కంప్లీట్గా మొత్తం క్లీన్ చేసుకోవాలి మిషన్. నెక్స్ట్ ఇక్కడ పెట్టాం. నెక్స్ట్ ఇది వచ్చేసేసి వీక్లీ వన్ డేకి ఒకసారి వాష్ చేసుకోవాలి. వీక్లీ డిపెండ్స్ ఆన్ డస్ట్ని బట్టి. ఎక్కువ వస్తుందంటే 1 వీక్ 2 టైమ్స్ కూడా వాష్ చేసుకోవచ్చు. ఈ బేస్ ప్లేట్ అనేది వాష్ చేసుకొని మళ్ళీ పెట్టేసేసారి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి డస్ట్ బ్యాగ్ ఉంటుంది. ఇది ఇలా ఓపెన్ చేయాలి. ఇది కార్డ్బోర్డ్ పేపర్, ఇలానా ఇరిగిపోతుంది. స్ట్రేట్గా లాగాలి, స్ట్రేట్గా లాగకపోతే ఇరిగిపోతుంది. ఇది డస్ట్ అన్నమాట లోపల. ఇది ఫుల్ అయిపోయిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది, యాప్లో చెప్తుంది ఫుల్ అయింది అని. అప్పుడు తీసి పడేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసేసి క్లీన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి మనం. నో ట్యాప్ వాటర్, నో లైజాల్, నో లిక్విడ్, ఏది యాడ్ చేయకూడదు. ఇది డర్టీ వాటర్ ట్యాంక్. ఇందాక నీళ్ళు రాలే, ఇప్పుడు వచ్చిన నీళ్ళు. ఇక్కడ సాలిడర్ ఫ్లోర్ క్లీనర్ అంటారు, అది మ్యామ్ చెప్తాను. ఇది లాక్ క్లోజ్ ఉంటుంది, ఇలా ఓపెన్ చేయాలి. ఇందులో లిక్విడ్ వేసుకోవాలి. వేసుకుంటే ఆటోమేటిక్ యాప్లో యాక్టివేట్ సాలిడర్ ఫ్లోర్ క్లీనర్ అంటారు, అక్కడ ప్రెస్ చేస్తే యాక్టివేట్ అవుతుంది.